దీని గురించి వాయిస్ ఇద్దాం. ఇతని పేరు అంతిరాజులు. ఇతను ఈ గుంపుకి ఓనరు, వాళ్ళందరూ కాపలా వాళ్ళు. ఈ గొర్రెల మంద గురించి 2 మాటలు చెప్పండి అంతిరాజులు గారు. ఇది ఏం లేదు, ఇది మామూలుగా మేము తెచ్చుకున్నప్పుడు 4 గొర్రె పిల్లలు తెచ్చామండి. ఇప్పుడు ఆ 4 గొర్రె పిల్లలు కాస్త 5 పనులు అయ్యారు. 100 గొర్రె పిల్లల సంతానం అయింది. మినిమం మనకి సంవత్సరానికి వచ్చి లేదన్నా కానీ ఒక 40 లక్షలు ఆదాయం ఉంటుందండి. 40 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ ఏరియాలో ఇలా మనకి గడ్డి అన్నీ ఎలా ఉంటాయో ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి అట్లా టెంట్లు గుడారాలు వేసుకుని ఆ గుడారాల్లో ఇక మేపుకుని మళ్ళీ పెంపకమైనా మీరు మాంసాన్ని కూడా అమ్ముతారా? మాంసం ఓన్లీ గొర్రెలేనండి. గొర్రెలే. ఓకే అండి. ఈరోజు రాయల్ సుబ్బు అన్న @117 ఛానల్లో మన న్యూస్ ఇదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.